ఓకే, కథ మొత్తం మార్చగలడు. ఎవరి కథ మార్చగలడు అని మనము చూడగలిగితే ఈ మధ్యాహ్న కాల సమయంలో బైబిల్లో ఇద్దరిని చూపిస్తాను నేను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటి యొక్క వ్యక్తి ఎవరయ్యా అంటే రూతు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రూతు గ్రంథంలో గనుక మనము చూసినట్లయితే అక్కడ తన ఇద్దరు బిడ్డలకు వివాహం చేసింది. వివాహము బాగానే జరిగింది. జరిగిన కొన్ని రోజులకే, జరిగిన కొన్ని దినాలకే ఇద్దరు కుమారులు, తన భర్త ఇద్దరు కుమారులు చనిపోయారు. చాలా జాగ్రత్తగా వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నయోమి అనే ఒకే ఒక ఆమె ఉంది, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ముగ్గురు కూడా ఇప్పుడు ఏమైపోయారు? విడోస్, వెధవరాళ్ళు అయిపోయారు. మీకు ఒక కథ చెప్తున్నాను నేను. ఈ ముగ్గురు విడోస్, వెధవరాళ్ళు అయిపోయారు. ఇక వెధవరాలు అయిపోయినప్పుడు వారి చరిత్ర ఇంకంతే. కొంతమంది జీవిత చరిత్ర అంతే అనుకుంటాం. అత్త ఇద్దరిని పిలిచి చెబుతున్న మాట ఏంటో తెలుసా? రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చదువున్నాను. వారు ఏడవగా అత్తను ముద్దు పెట్టుకొనెను. చూడండి, రూతు ఆమెను హత్తుకొనెను. హల్లెలూయా. ఒక ఆమెమో ముద్దు పెట్టుకొని, మంచి మాట చెప్పావమ్మా, దాని కింద పైన కొంత స్టోరీ ఉందిలే. ఏమని రాలేదమ్మా, మీరిద్దరు యవ్వనస్తురాళ్ళు, మీరు వెళ్ళి చూడండి 13వ వచనం చదువు. నయోమి నా కుమార్తెలారా మీరు నాతో కూడా మీరు రానిల్లా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుకై ఇంకా కుమారులు నా గర్భమును ముందురా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి. నేను పురుషులతో నోడలేని ముసలదానను నాకు నమ్మిక కథలని చెప్పి ఈ రాత్రి పురుషులతో ఉండి కుమారుని కని వారు పెద్దవారు వరకు వారి కొరకు ఉందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఉందురా. నా కుమార్తెలారా కూడదు. ప్రియదేవుని బిడ్డలు, ఇక్కడ జరుగుతున్న అత్త వాళ్ళిద్దరికి చెబుతున్న మాట ఏంటంటే, మీరు వెళ్ళి మళ్ళా పెళ్లి చేసుకొని హ్యాపీగా మీరు లైఫ్ను కొనసాగించండి అమ్మా, నా ఇద్దరు కొడుకులు చనిపోయారు అని చెప్పినప్పుడు పెద్ద వచ్చి ఏం చేసింది తెలుసా? అత్తను ముద్దు పెట్టుకొని, అత్తను ముద్దు పెట్టుకొని మంచి మాట చెప్పావు అత్తమ్మ. రూతు అనే ఆమె అత్తను హత్తుకున్నదంట. హల్లెలూయా. ఎవరిని హత్తుకుంది? ప్రియమైన హత్తుకున్న ఆమె. ఇక ఆమె అంటుంది, దాని కింద మీరు చదవగలిగితే, రూతు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు తింటే నేను తింటా, నువ్వు బ్రతికితే నేను బ్రతుకుతా, నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడుంటా, నువ్వు ఏం చేస్తావో నేను అదే చేస్తా, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి
అట్లాంటి ఉడంబడిక కలుకొని వచ్చిన ఆమె యొక్క జీవితాన్ని, ఆమె స్టోరీని దేవుడు ఏం చేశాడు? ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆమె చరిత్రను మార్చేశాడు. ఇద్దరు వచ్చారు, మరలా బెత్లెహేముకి వచ్చాడు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? పరిగేరుకునేదంటే రూతు ఏం చేసేది? పొలములో పరిగేరుకునేది. పరిగేరుకుంటున్న తన జీవితంలోనికి బోయాజు అనే ఒక వ్యక్తి వచ్చాడు. తన జీవితము మార్చబడింది. ఆమేన్. తన స్టోరీ, తన కథ అంతా మార్చగలిగినది. కారణం ఏంటి? ఆమె దేవుని నమ్మినది. ఆమె అన్యురాలు, మోయాబీరాలు, దేవుని మాటను అంగీకరించింది. ఈ రోజున యేసు ప్రభువు కూడా రూతు యొక్క సంతతిలో నుంచే వచ్చాడు. హల్లెలూయా. కథ మొత్తం మార్చగలిగిన దేవుడు, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా, ఆమేన్, లేనిది ఉన్నట్లుగా దేవుడు మార్చగలడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ చరిత్రను మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలంటే, నీ తలరాతను అన్న ఒక మాట రాశాడు, ఒక పాట రాశాడు. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కరుణ చూపి కలత మాన్పి యేసే తోడమ్మా, నీకెవరు లేరని ఏమీ చేయలేరని అన్నారా నిన్ను అవమానపరచరా, తలరాత ఇంతేనని తరువాత ఏమవునోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా, చింతించు కన్నా యేసు మాటను మరచవా, మారాను మధురంగా. హల్లెలూయా. తలరాత ఇంతేనని, నా బ్రతుకు ఇంతేనని, నేను ఇంతేనని, నా చరిత్ర ఇంతేనని అనుకోనవద్దు. హల్లెలూయా. నా బ్రతుకు ఇంకా ముందుకు కొనసాగదులే, నా బ్రతుకు ఇంతే అనుకోవద్దు. నీ రాతను మార్చగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నీ చరిత్రను మార్చగలిగిన దేవుడు, నీ భవిష్యత్తును మార్చగలిగిన దేవుడు, నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు, నీ కథను మార్చగలిగిన దేవుడు. మనం పడతాం నానా కథలు. హల్లెలూయా. ఉన్నప్పుడు కథ, లేనప్పుడు మన జీవిత చరిత్రను మార్చగలిగిన ఎవరయ్యా అంటే ఉన్నదంతా నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఒక ఆమె చరిత్ర మార్చబడింది. మళ్ళా బావి దగ్గరికి వచ్చింది. ఏమొచ్చింది? ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరికి వచ్చింది. యేసయ్య బావి దగ్గరికి వెళ్ళాడు. మా కొంచెం నీళ్ళు ఇస్తావమ్మా. ఇదేంటి? మీరు సమరయ్యలు, మేము యూదులము, మీరు యూదులు, మేము సమరయ్యలు, మేము ఇచ్చే నీళ్లను తాగకూడదు కదా అంటున్నాడా? అమ్మా, నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే నేను మరలా తప్పికొంటాను. నేనిచ్చే నీళ్ళు కనుక నువ్వు తాగితే ఇక నీ జీవితంలో ఎన్నటికీ తప్పికొనవు. చెప్పండి పెట్టి దేవుడు స్తుతించు. హల్లెలూయా. ఎన్నడూ తప్పికొనవు అంటున్న మాట ఏంటో తెలుసా? బావికి నీళ్ళకి వెళ్ళాలంటే ఏం కావాలి? ఏం కావాలి? బకెట్ ఉండాలి, కుండ ఒకటి తీసుకొని సరిపోద్దా? కుండ తీసుకొని ఎందుకు వెళ్ళిందంటే వంక. దేనికోసం వెళ్ళింది? నీళ్ళకి వెళ్తున్నానన్న వంక. మనలు కూడా చాలా మంది కొన్ని తీసుకొని వెళ్ళేది ఒకసాటికైతే చెప్పేది, హల్లెలూయా, వెళ్ళేది ఒకసాటికైతే చెప్పేది. ఒక ఆయన నాకు చెబుతున్నాడు, ఏం చేస్తారు బ్రదర్ అంటే సాఫ్ట్వేర్ బ్రదర్. ఎక్కడికి వేరు? చాలా సాఫ్ట్వేర్, మంచి ఆఫీస్లో వర్క్ చేస్తానని వెళ్ళాడు.
వెళ్తే ఒకరోజు వెళ్ళాను హోటల్లో, సింధూరి హోటల్లో భోజనం చేస్తా ఉన్నాం. నేను మరొక పాస్టర్ గారు మాకు సర్వే చేస్తా ఉన్నాడు. చూసి గుండె పగిలిపోయింది. ఏందబ్బాయ్? తర్వాత బయటికి పిలిచి అడిగాను, ఏంది నాన్న నువ్వు చెప్పిందేమో సాఫ్ట్వేర్, చేసేదేందో సర్వే. నువ్వు చేస్తున్న పనిని చెప్పుకోవడానికి సిగ్గుపడకు. నీ కథను మార్చగలిగిన దేవుడు యేసయ్య మాత్రమే. ఆమె కథను ఏం చేశాడు? మార్చివేశాడు. హల్లెలూయా. ఆమె సమరయ స్త్రీ యొక్క కథను మార్చివేశాడు దేవుడు. ఇక ఎన్నడూ పాపం చేయకమ్మా, ఇక ఎన్నడూ లేదు. అందరూ రాళ్లతో కొట్టడానికి వచ్చారు, ఆమె కథను కూడా మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో అందరి కథలు మార్చిన దేవుడు నీ కథ మార్చగలడా? మార్చలేడా? మారుస్తాడా? మార్చడా? నా తలరాత ఇంతే, నేను ఇంతే అనుకోవద్దు. నేను ఫెయిల్యూర్, నా జీవితం ఫెయిల్, నా బ్రతుకు ఫెయిల్, నేను ఫెయిల్ అనుకోవద్దు. దేవుడు నిన్ను పైకి లేపుతాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను దర్శిస్తాడు. పోగొట్టుకున్నదంతా మరలా దేవుడు ఇవ్వగలడు, తీసుకున్నగలడు. హల్లెలూయా. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేయగలడు. ఉన్నదని గర్వించకూడదు, లేదని ఏడవకూడదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటికీ ఎంతమంది కథ చెప్పాను? 3. రూతు, సమరయ స్త్రీ, మరొకరు ఎవరు? వీరి చరిత్ర మార్చాడు. ఒక ఇంపార్టెంట్ అన్న పర్సన్ మళ్ళా చూపిస్తాను నేను. హల్లెలూయా. బైబిల్ కదా మీకు తెలుసు. ఎవరయ్యా ఆయన అంటే దావీదు. ఎవరంటే ఆయన? దావీదు. ఏం చేసేవాడు ఈయన? గొర్రెలను కాసుకునేవాడు, గొర్రెల మందను కాసుకునేవాడు, గొర్రెలను మేపుతున్నవాడు. ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. హల్లెలూయా. కథ మారిందా? మారలేదా? హల్లెలూయా. కథ మార్చబడింది. వారి కథ మార్చబడింది, వీరి కథ మార్చబడింది, వారి స్టోరీ మార్చబడింది, వీళ్ళ స్టోరీ మార్చిందని మనం చూడగలుగుతున్నాం. మన స్టోరీ కూడా మార్చబడాలా. ఆమేన్. నేనైతే ఒక టైంలో గొర్రెలు కాపరిని, గొర్రెలు కాస్తూ, మేకలు కాస్తూ, అడవులలో జీవిస్తూ, అడవులలో బ్రతుకుతూ ఉండేవాడిని. నా చరిత్ర మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. గర్వించకూడదు. నేను ప్రతిరోజు నా స్థితిని ఒక్కసారైనా నేను జ్ఞాపకం చేసుకుంటా. ఆమేన్. రోజులో ఒక్కసారైనా నేను జ్ఞాపకం చేసుకుంటా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక సామాన్యమైన గొర్రెల కాపరి దావీదు గొలియాతును జయించగలిగడానికి కారణం ఏంటి? యేసయ్య. ఆమేన్. దేవుడు. ఆమేన్. దేవుడి గినక లేకపోతే, దేవుడి గినక లేకపోతే దావీదుకు విజయం లేదు, ఫెయిల్యూర్. హల్లెలూయా. దావీదుకు ఫెయిల్యూర్. యాక్చువల్గా సౌలు రాజు ఎవరు అవ్వాలా? రాజు కుమారుడు అవ్వాలి కదా? అవునా కాదా? ఎవరు రాజకుమారుడు? ఎవరు సౌలు కొడుకు? యోనాతాన్ అవ్వాలా. హల్లెలూయా. కానీ దేవుడు ఏం మార్చేశాడు? చరిత్ర మార్చగలిగిన దేవుడు. నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ బిడ్డల ద్వారా, నీ ద్వారా దేవుని నామము ఘనపరచబడాలి. ఆమేన్. దేవుని నామము మహిమపరచబడాలి. దేనికి పనికిరాని దావీదు అజ్ఞానమైన కాలంలో అడవులలో గొర్రెల మేకలు కాస్తున్న దావీదు చరిత్రను మార్చగలిగాడు. సమరయ స్త్రీ చరిత్ర మార్చగలిగాడు. ఏమండి? రూతు చరిత్రను మార్చగలిగాడు.
రూతు భవిష్యత్తును మార్చగలిగాడు. ఈ రోజున నిన్ను, నీ భవిష్యత్తు, నా భవిష్యత్తు, మనందరి భవిష్యత్తును మార్చలేడా? హల్లెలూయా. ఒకసారి వెనక్కి 1998కి వెళ్ళండి, ఎలా ఉంటుందో. హల్లెలూయా. వెళ్ళారు ఎప్పుడైనా? వెనక్కి రివర్స్, ముందుకు కాదు, ముందుకెళ్ళి అబ్బా నేను షూట్ వేసుకోవాలి. నేను మొన్న మాతేష్ గారి చర్చిలో గ్రీటింగ్ చెప్పాను. కొంత దగ్గర చాలామంది దైవ సేవకులు దగ్గర వాళ్ళెవరో లోనికి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి నాకు షూట్ను తగిలిచ్చారు, కోటును తగిలిచ్చారు. ఆ కోటును చూసినప్పుడు అందరూ చూసి అంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ అమెరికా పాస్టర్ అని. మన చరిత్రను దేవుడు ఒకసారి చూడాలి. ఒక్కసారి మీరు వెనక్కిచ్చారండి, నీ వెనకున్న వాటిని చూడు. ఏ స్థితిలో నుంచి మనం వచ్చామో దాన్ని ఒక్కసారి మనం ఏం చేసుకోవాలి? తెలుసుకోవాలి. హల్లెలూయా. నేనున్న స్థితిలోనే వృద్ధిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకై, నీ కొరకు దేవుని సన్నిధిలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కథలన్నిటినీ ఆయన అంతటిని, అయ్యా నేనే కథ పడలేదయ్యా అనటానికి వీలు. ఆడ ఒక చిచ్చు నొక్కాడంటే లయ మొత్తం కనిపిస్తుంది. హల్లెలూయా. ఒక ఆమె తప్పు చేసింది, అందరూ ఆమెను చూసి అంటున్నాడు, ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి. యేసయ్య కింద ఏదో రాస్తా ఉన్నాడు. రమేష్ ఏ రాస్తా ఉన్నాడు? ఒక్కొక్కరు ఇది వెళ్ళి రాయేద్దామని అయ్యేసరికి ఆడ రమేష్ పేరు కూడా ఉంది ఆడ. అంటే రమేష్ కాదులే కానీ చెప్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి పేర్లు కూడా ఉంటాయి. ఆయన పేరు రాంగులు, అమ్మో నా పేరు రాశాడంటే నా చరిత్ర మొత్తం ఆయనకి తెలుసు. అందరు వెళ్ళిపోయారు. మా ఎవరు నిన్ను కొట్టలేదా? నేను కూడా నిన్ను కొట్టను. ఏం చేయను? ఇక మీదట నువ్వు ఎన్నడూ. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు. యేసయ్య దేవుడు అంటే ప్రేమే. ప్రేమ అంటే దేవుడే. ఆమె దొంగ ప్రేమలు కాదు, చాటు మాట ప్రేమలు కాదు. ఇచ్చినప్పుడు ఒక ప్రేమ, తిన్నంతసేపు ఒక ప్రేమ, తిన్నది వదిలేసిన తర్వాత మరొక ప్రేమ కాదు. హల్లెలూయా. కొంతమంది తినేసిన పడేసిన దాన్ని కూడా భలే ప్రేమతో ఇస్తారు. ఎప్పుడు చెప్తారు వీళ్ళు? భలే పెట్టారే, భలే తిట్టారే. పెట్టింది వేరు, తిన్నది వేరు, ఎత్తేసేది వేరు. నీ ప్రేమ దేవుణ్ణి నమ్ముకున్న తరువాత ఎంత కష్టం వచ్చినా లోనే ఉండాలి, ప్రేమ ఉండాలి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రికలు ఉంటుంది, ప్రేమ లేని వాడనైతే నేను శూన్యం, వ్యర్థం. కథను మార్చగలిగిన దేవుడు, మన కథలన్నిటినీ మార్చగలిగిన దేవుడు. పాడైపోయిన మన జీవితాన్ని బాగు చేయగలడు. పాడైపోయిన స్థితి నుండి లేవనెత్తగలడు. నీకేది లేదా భయపడకు, దేవుడు నీకు ఇస్తాడు. ఆమె నీకేది లేదు, ఏది లేదు ప్రభువా, నాకంటూ ఏది లేదు, నాదంటూ ఏది లేదు ప్రభువా, నువ్వు ఇచ్చినదే. హల్లెలూయా. నువ్వు ఇస్తేనే. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, ఈ రోజు కూడా భయంకరమైన పరిస్థితిలో అనుభవిస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి, దేవునికి వ్యతిరేకంగా జీవించి, పైకి కనిపించడం బాగానే ఉంటారు, లోనంతా మేడిపండు చూడు, మేలిమై ఉండు, పొట్ట ఇప్పి చూడు. మేడిపండు అనే దగ్గర ఒక పేరు పెట్టుకో, పోనీ నీ పేరే పెట్టుకో. మనలో ఏముంది? ప్రేమ ఉందా? పురుగుందా? ప్రేమ ఉంటే దీవించబడతావు. హల్లెలూయా. ప్రేమ ఉంటే ఆశీర్వదించబడతావు. ప్రేమ ప్రతి దోషాన్ని కప్పుద్ది. ప్రేమ ప్రతి పాపాన్ని కప్పుద్ది.
దేవుడు అంటాడు మనుషులే పాటివాడు, కొంతసేపు కనబడి అంతలో నేను మారుస్తాను ఈ చరిత్ర. హల్లెలూయా. మనిషి మార్చలేడు. చాలా జాగ్రత్తగా వినండి. మనిషి మార్చలేడు. మనిషి ఏం మారుస్తాడు? ఆ రోజు ఆదాముకు అరే బాబు ఈ పండు తినమాకండి రా, తింటే మీరేం చేస్తారు, చస్తారు అన్నారు. పండు తినప్పుడు వాళ్ళు ఏమైపోయారు? చావలేదు కానీ దైవత్వంగా చనిపోయారు. వాళ్ళకి సిగ్గనేది వచ్చేసింది. దేవుడు మాట మనం వినాలి. హల్లెలూయా. బైబిల్ అంటది, నా మాటను ఎవరైతే వింటాడో, నా మాటను ఎవరైతే దివారాత్రము దీన్ని ధ్యానిస్తాడో, బైబిల్ని తింటాడో వారు ఆశీర్వదించబడతారు. ఆమె గుజరాత్లో కావాలి మీకు చెబుతా ఉన్నా. ఇంత పెద్ద బైబిల్ కోరుకొచ్చిన తోటకి వెళ్ళి పాస్టర్ గారు మీరు చెప్పారు కదా రోజు బైబిల్ నేను ఒక్కొక్క పేజీని ఆదివారం వచ్చినప్పుడల్లా ఒక పేజీని తీసుకొని తింటా ఉంది. ఒకరోజు ప్రార్థన చేసుకొని వస్తే లాస్ట్లో కొన్ని పేజీలే ఉన్నాయి, బైబిల్ ఇంతే ఉంది. ఏందక్క బైబిల్లో అన్నీ ఇంత బైబిల్ పేపర్లు ఏమైనాకంటే మీరే చెప్పారుగా దివారాత్రాలు దీన్ని తినాలని, అందుకు నేనేం చేస్తున్నాను. తింటం అంటే అది కాదమ్మా. హల్లెలూయా. తింటం అంటే బైబిల్లో ఉన్న పేపర్ను కాదు, బైబిల్లో ఉన్న వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడు మరణము నుండి తప్పించగలడు. హల్లెలూయా. మరణప్రాయం నుంచి తప్పించగలడు. నిజంగా నాగమ్మ చెప్తున్న సాక్ష్యం అంటే చిన్నపిల్లలు ఆడ కింద పడుకొని ఉంటారు లేదా అక్కడే ఉంటారు. ఆ చిన్న ఇరుకులో ఎంత అవమానం జరిగేది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకిలా జరిగిందని యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని దేవుని దగ్గర నువ్వు అడిగితే అది నీకు ఇస్తాడు. హల్లెలూయా. కట్టుకో, దేవుడు వచ్చే సంవత్సరం కల్లా నువ్వు ఇల్లు కట్టుకో. ఆమేన్. దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని దగ్గర ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవిస్తావో, నా కథను మార్చని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నన్ను మార్చయ్యా. ఎప్పుడు చేసే ప్రార్థనతో తెలుసా? మా ఆయన్ను మార్చయ్యా, నా కొడుకును మార్చయ్యా. మా ఆయన తంతున్నాడయ్యా, తిడుతున్నాడయ్యా, నిందిస్తున్నాడయ్యా, ఎగతాళి చేస్తున్నాడయ్యా, పిల్లలు పుట్టడం లేదంటున్నాడయ్యా, ఆడపిల్ల పుడితే వదిలేస్తానంటున్నాడయ్యా అని ఏడుస్తాం. చరిత్ర మార్చగలిగిన దేవుడు. ఆమె సుచరిత్ర కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన్ను నమ్ముకున్నావు. దావీదు ఎంతటి గొప్పవాడు. దావీదులో ఏముంది? దావీదులో ఏం లేదు. దేవుని శక్తి ఉంది. హల్లెలూయా. దేవుడు దావీదునకు తోడై ఉన్నాడు కనుక దావీదు వర్ధిల్లుతూ వచ్చాడు. కథ మొత్తం మార్చేశాడు దేవుడు. నువ్వు నిలబడు నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడాల, వంకర టొంకర కాదు. దేవునిలో మనము ఎప్పుడైతే చక్కగా ఉంటామో, గొప్ప దేవుడు. చాలామంది ఇక్కడికి వచ్చేసి నిజంగా దేవుడు ఉన్నాడండి. హల్లెలూయా. ఒక దైవజనులు వచ్చారు, వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా మందిరం కట్టబడాలా. నేనైతే ఎవరిని అడగను, మీ చిత్తం. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, ఓకే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఇప్పటికి 3 వచ్చారు. ఇంకో గొప్ప సంగతి ఏందో తెలుసా? వచ్చే బల్లారథంలో ఒక కుటుంబం మన దగ్గరకు వస్తుంది. ఒక బ్రాహ్మణ్స్ కుటుంబం మన దగ్గరకు రాబోతుంది. హల్లెలూయా. నేను వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు నేను సింపుల్. ఆఫ్టర్ ఆల్ నువ్వు నేను జీరో. మన పక్కన యేసయ్య ఉంటే మనం హీరో. హల్లెలూయా. యేసయ్య నీతో ఉంటే
నీ పరిస్థితిని అంతటిని మార్చేస్తాడు. నీ స్థితిగతిని బట్టి మార్చేస్తాడు. ఉన్నది ఇంతే నీకు నీ దగ్గర, కానీ దేవుడిచ్చేది ఇంకా ఉంది. హల్లెలూయా. అది నువ్వు తీసుకుంది కొంచెమే, నువ్వు పోగొట్టుకున్నది కొంచెమే. నీకిచ్చేది గొప్ప ఆశీర్వాదములో, గొప్ప దీవెనలో. ఆయన దీవెనలకు నువ్వు పాత్రుడు కావాలి అంటే ముందు నువ్వు లోబడాలా. ప్రభువా, నన్ను మార్చవా, నా చరిత్రను మార్చవా, నా పరిస్థితిని మార్చివేయవా అని నువ్వు ప్రార్థన చేస్తే ఇస్తాడులేండి. ఆయన ఇస్తాడు. ఎవరి కోసం ఇస్తాడు? ఏంది? ఎవరి కోసం చేస్తాడు? ఆయన నమ్మాను నేను, ఆయన చేస్తాడు, చూసుకుంటాడు. కాలం వెళ్తూ ఉంటుందండి, వాటర్ వెళ్తూ ఉంటుంది. నువ్వు పట్టుకుంటేనే కదా నీ దాహం తీరేది. తీరుస్తావులే దేవుడు. ఆయనే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. మీ ఆయనే చూసుకోడు, ఆయనే చూసుకుంటాడు. ఏమండి? మీ ఆయనే చూసుకోడు, ఇంకా ఆయనే చూసుకుంటాడు. ఆయన చూసుకోవాలి అంటే ఆయనకు నువ్వు లోపడాలి, ఆయనకు నువ్వు లోబడాలి, విధేయత చూపించాలి, ప్రేమ చూపించాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి, విలపించాలి, నీ స్థితిగతిని దేవుని సన్నిధిలో చెప్పుకోవాలి. కొడుకు కోడిగుడ్డు తెత్తి ఆమ్లెట్ వేసుకోవటం, కోడిని తెత్తి కోసి ఫ్రై చేసుకొని తింటాం కాదు. మావాడు నన్ను బిర్యానీ తెచ్చాడు. ఏ కష్టపడ్డావు? యాడిదని చెప్పాను. నాకున్న నా వెయిట్రెస్ చాలు. హల్లెలూయా. అడగండి కావాలండి, పాస్టర్ పక్కనే ఉంది. నువ్వు కష్టపడి తెస్తావే, అప్పుడు భోజనం చేస్తా నేను. నువ్వు కష్టపడి తెస్తావే ఒక బిస్కెట్ ప్యాకెట్, అదే నాకు అమృతం. హల్లెలూయా. రాత్రి ఏడుపు అయిపోయింది. ఏడ్చుకున్నాం ఇద్దరం. ప్రచండమైన వర్షం, మామూలు వర్షం కూడా కాదు అది. నా ప్రియా దేవుని బిడ్డలారా, మనం దేని కొరకు చేస్తున్నాం? దేని నిమిత్తం చేస్తున్నాం? ఒకనొక టైంలో మనకి నిలబడటానికి, కూర్చుంటానికి కూడా స్థలం లేదు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటు మన ప్రార్థన చేస్తూ ఉంటుంది, పూజలు జరుగుతూ ఉంది. వీటన్నిటిని తీసేసి దేవుడు మనకు స్వాధీనం చేశాడు. దేవుడు మన చరిత్ర, మన కథను మార్చగలిగిన దేవుడు ఇంకా మార్చబోతున్నాడు. ఆమె నా కోరిక ఏంటి తెలుసా? మనం చెమట గమ్ముతున్నాం, మిమ్మల్ని ఏసీలో కూర్చోబెట్టాలన్న ఆశ. ఆమె హల్లెలూయా. నాకెవరు లేరు, నా తల్లి లేరు, తండ్రి లేరు, నాకంటూ ఎవరు లేరు. ఉన్నదంతా మీరే. ఆమె ఇక మీకోసం, అంటే దేవుని కోసమే. మనం నువ్వు చేసిన దేవుని కోసమే, నేను చేసిన దేవుని కోసమే, మనందరం చేసిన ఎవరి కోసం? ఆయన రాజ్యవాసులుగా ఉండటానికి. మనం ఎక్కడెక్కడికి స్వార్థం ఏడ ఉండదు, స్వార్థ ప్రియులు ఎక్కడ ఉండకూడదు, కల్ముషం ఎక్కడ ఉండకూడదు. అంత ప్రేమే ఉంది. ఇది ప్రేమ రాజ్యం. యేసయ్య రాజ్యంలో ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమ కలిగి ప్రయాసపడాలి. కష్టపడుతున్న మీరు, మీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాలి. ఆశీర్వదించాలంటే మన కథ మొత్తం మార్చేయాలి, మార్చుకోవాలి. మనసు మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే, నువ్వు ఆదివారం ప్రార్థనకు వచ్చి ఆదివారం సాయంత్రం ఫుల్గా నీ ఎంజాయ్మెంట్ చేసావు అనుకో, నీ స్టోరీ 100 సంవత్సరాలైనా కానీ మారుద్దా? నువ్వు ఇక్కడ బాగానే ఉండి ఫోన్లో నీ ఇష్టం వచ్చినట్టు రాబీ గీపీ ఎంఈజీ ఏంది డబ్బులు పోగొట్టుకోవటం, దేంట్లో ఫోన్లో ఆడి డబ్బులు పోగొట్టుకోవటం, చీటి పేకలు ఆడటం, ఏమండి లోనా బయట ఆడటం, క్రికెట్ బెట్టింగ్లు, వీటన్నిటికీ నువ్వు దూరంగా ఉండాలా. హల్లెలూయా. విశ్వాసి లక్షణం ఏంటో తెలుసా? దేవుని బిడ్డ లక్షణం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే వీటన్నిటిని విడిచిపెట్టి నీ మనసును ప్రభు వైపు తిప్పుతావో, ప్రభు నీ వైపు తిరుగుతాడు. అయ్యా, ఒక్కసారి నా వైపు తిరిగయ్యా, నా వైపు తిరిగయ్యా, నన్ను మార్చయ్యా, నా తలంపులు మార్చయ్యా, నా ప్రవర్తన మార్చయ్యా. నేనేదో ప్రార్థన చేస్తున్నాను కానీ నా నోటంతా కూడా భయంకరమైన
ఇంగ్లాండ్ ఇంగ్లీష్, ఆస్ట్రేలియా ఇంగ్లీష్ వస్తూ ఉంటాయి మనకి. ఏ ఇంగ్లీషు? ఈ ఇంగ్లీష్ అర్థం కాని ఇంగ్లీషు. ఆ ఇంగ్లీష్లో తిడితే ఎట్లా ఉంటుందంటే, అది ఒక ఆయనకి దెబ్బకు 180, 200 బీపీ పెరిగింది. నా ప్రియాదేవుని బిడ్డలారా, ఏం సుఖం? ఈ నెత్తి మీద బైబిల్ పెట్టినా కానీ మారవే. నువ్వు బైబిల్ మోసినా మారకపోతే ఎట్లా? మాట మారదు, తలంపులు మారవు, ఉద్దేశం మారదు, ప్రవర్తన మారదు, క్యారెక్టర్ మారదు. ఆదివారం వస్తే ఎక్కడ లేని వినయం, అసలు ఏడ కనిపించు అంత వినయాలు, అంత స్లో మోషన్స్ ఎక్కడ కనిపించదు. అబ్బా నిజంగా కొత్త వాళ్ళు వస్తే మాత్రమే నిజం పాస్టర్ గారు మీ విశ్వాసం చాలా పవర్ఫుల్ అండి. చాలా వినయ విధేయతలు మాటల్లో కాదు, చేతల్లో. ఆమేన్, హల్లెలూయా. అలా ఉంటే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. రూతులాగా నీ జీవిత చరిత్ర మార్చబడుద్ది. నోటి నిండా అసూయ పెట్టుకొని, హృదయం నిండా అసూయ పెట్టుకొని, ఎంత వ్యసనం బాబా, ఎందుకు నీకు అంత వ్యసనమో? ఎవరి మీద? ఒకవేళ దీవించబడుతూ ఉన్నప్పుడు మనం చూసి, ప్రభువా నీ బిడ్డలను దీవించినట్లుగా నన్ను కూడా. ఆమెను చూసి ఏం వాత పెట్టుకోలేకపోతున్నాడు. వాతలు పెట్టుకుంటే ఉపయోగం? వాత అంటే ఏందో తెలుసా? అప్పులు. తోడుకోళ్ళు ఏదో ఫ్రిడ్జ్ కొందని ఏమో ఫ్రిడ్జ్ కొంటాం. ఆమె డబుల్ కార్డుకు వచ్చిందని 4th క్లాస్. ఏ క్లాసు? ఆయన అది కొన్నాడని, ఆ బండి కొన్నాడని, ఈ బండి, ఇట్లా కొని లాస్ట్కి ఐపీలు పెట్టాడు. ఒకడు ఏం పెట్టాడు? ఆ ఐపీలో కూడా మనం ఒకళ్ళం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన కింద ఉండు. ఆమేన్. ఆయన బలిష్టమైన చేతి కింద ఉండు. ఆయన బలిష్టమైన చేతి నీడలో ఉండు. ప్రార్థన చేయి, పాటలు పాడు, వాక్యం చదువు, ధ్యానం చేయి దేవుణ్ణి. జాగ్రత్తగా ఉండాలి. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఈ సంఘం నీది, నీవు, నీ పరిచర్య మీరే దీవించాలి. ఆమేన్. మీరే ఆశీర్వదించాలి. మీ బిడ్డలందరూ ఆశీర్వదించబడాలి. నా కోరిక అదే. అందరికి సొంతలు ఉండాలా. ఆమేన్. అందరూ ఆశీర్వదించబడాలా. అందరూ కష్టపడుతున్నాం. కష్టపడనంటూ వాళ్ళు ఎవరు లేరు. అందరూ కష్టపడుతున్నారు. ఆ కష్టార్జితం దక్కాలి. ఆమేన్. ఆ కష్టార్జితం దక్కాలి. మావాడు, మా తమ్ముడు ఉన్నాడు, వడ్డీ మీటర్ వడ్డాడు. ఏ వడ్డీ? మీటర్ వడ్డాడు. అదేందో నాకు అర్థం కాదు. గంటల లెక్క వడ్డీ. వడ్డీలు కూడా గంటల లెక్క. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 10 రూపాయలు చూసాం, 15 రూపాయలు చూసాం, 20 రూపాయలు చూసాం, 100కి 50. ఇచ్చేయా ఎగ్గొట్టేయా? అంత అప్పులు చేయమాకండి. మరి ఏమర్థమైందో చూస్తుంది, పాపం నవ్వుతా ఉంది. హల్లెలూయా. ఆ ఒక్కతే అప్పులు చేయనావా? అందరం చేసేవాళ్ళమే. ఆమె ఇవాళ అప్పు లేదు ఎవరు అంటే ఆ ఒక్కతే చేయెత్తగలదు. నేను నమ్ముతా నిజంగా. మరి అమ్మ దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు కావాలన్న కోరిక ఉండాలి, దీవించబడాలన్న కోరిక ఉండాలా, ఆశీర్వదించబడాలన్న కోరిక ఉండాలా. ఎక్కడ పడితే అక్కడ వదిలేసామంటే అంటే కుదరదు. దేవుడు నిన్ను దీవించాలి. ఆమేన్. దీవించేంత వరకు ఆయన పాదాలు విడిచిపెట్టకూడదు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేయగలడు. పేదవాణ్ణి ధనికుడిగా చేయగలడు, ధనికుడిని దరిద్రుడిగా చేయగలడు. చేయలేడా? నా దగ్గర చాలా మంది ఉర్రవీగారు, అది ఇది అని. ఈ రోజున
తినటానికి కూడా లేదు. చాలా మంది విర్రవీగుతూ ఉంటారు. అహం, గర్వం, దిక్కులేని చావు చేస్తారు. తెలుసా? గర్వం ఎప్పుడు గర్వించకూడదు. గర్వపడ్డావా, గర్వం నాశనానికి నడిపిస్తుంది, పతనానికి నడిపిస్తుంది. వినయము ఆశీర్వాదం. గొర్రె ఎప్పుడు ఏం చేస్తుంది? తల ఉంచుకొని ఉంటుంది. అదే వినయం. దాన్ని నరికినా, కోసినా, తిట్టినా, కొట్టినా ఎప్పుడు తల ఉంచుకొని ఉంటుంది. మేకలాగా పైకి ఇది బేబే అందం. విశ్వాసమైన మనము ఎప్పుడు కూడా తల దించుకొనే ఉండాలి, కానీ ఉన్నదని ఎప్పుడు కూడా గర్వించకూడదు. హల్లెలూయా. ఒకవేళ ఇస్తే, ఒకవేళ ఉందంటే నీవే ప్రభువా, హల్లెలూయా, నీదే 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 నీవే అని ఆయన మీద నువ్వు ఆధారపడితే నీకున్న దాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాడు. ఒకడు వస్తున్నాడు నా దగ్గరికి, మన దగ్గర ఉన్నాడే పాపం, చెప్పకూడదు, సిగ్గుచేటు. చాలా భయంకరమైన చెట్టు. నేను చూడాలని ఇక్కడ ఈ 2 గుండీలు తీసుకొని, ఏ గుండీలు రమేష్ బాగా చూడు, 2 గుండీలు తీసుకొని వాడు బంగారపు గొలుసు నాకే, ఎండు గొలుసు ఉంటే నాకే, వాడు చూడాలని 3 గుండీలు తీసుకొని నేను అడుగుతానేమో, నీ చరిత్ర నాకు తెలుసు, నీ పరిస్థితి నాకు తెలుసు, దేవుడికి తెలుసు. నేను ఒక హాస్పిటల్లోకి వెళ్తే ట్రీట్మెంట్ పొందుతుందామా, అత్తగారు, ఆయన అత్తగారు, మా నేను తెలుసా, ఎవరయ్యా, ఎవరు నువ్వు, మేలు చేస్తున్నాని మర్చిపోవటం ఎంత దారుణమమ్మా అని అడిగి, అవునా, ఏం మేలు చేశా అంటుంది. డాక్టర్ గారు, ఏమో కూతురికి పెళ్లి చేసింది నేనేనండి. అయ్యయ్యయ్యయ్యయ్యా, నువ్వయ్యా, అనొక పాస్టర్ గారు, వందనాలయ్యా, మర్చిపోయినయ్యా, చెయ్యి పడిపోయిందయ్యా, నోరు పడిపోయిందయ్యా, మతి మరుపు పోయిందయ్యా. అటు మర్చిపోతే అట్టమ్మా, దేవుడు చేసిన మేలుని మర్చిపోతే ఎట్లా? ఈరోజు ఉన్నదని నువ్వు విర్రవీగితే ఏమైపోతావో తెలియదు. దేవుడు నిన్ను దీవిస్తే బైబిల్ చెప్పుద్ది, వినయము కలిగిన వారంట ఇంకా 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 వర్ధిల్లుతూనే ఉంటారంట. మేము మనం చెప్పానో చెప్పలేదు, ఒకసారి చెప్పుంటాను, కానీ రోజు వచ్చి నేను పరిచయం చేస్తానయ్యా, నాకు ఏదంటే చెప్పయ్యా అంటాడంట. భగత్ సింగ్ గారికి, సియోను భగత్ సింగ్ గారికి, నువ్వేం పరిచయం చేస్తావయ్యా, ఎట్లా వచ్చాడు, నాగయ్య రమేష్ వాళ్ళు బలారదంలో కూరగాయలు పోయటానికి వస్తారే, అట్లా వచ్చి చెప్తా ఉన్నాడంట. ఏం చేయదులే, చేస్తానన్నావు, ఆ పని నువ్వు చేయలేదు, ఎల్లయ్యా, చాలామంది రాలేదు, ఈరోజు ప్రార్థన జరగాల, మొత్తం ఏం చేయాలా, వాటర్ పోసి కడగాల, మరి అందుతారంటే మొత్తం కడిగాడు, కడిగేసి శుభ్రం చేసేసి వెళ్ళిపోయాడు. మళ్ళా ఆయన అలాగా కొన్ని రోజులు జరుగుతూ ఉంటే ఒక ఆఫీసర్ గారితో ఒక మందిర స్థలంలో ప్రాబ్లం అవుతుందని వెళ్ళాడంట. వెళితే ఆయన ఎవరో తెలుసా? డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంట. హల్లెలూయా. జిల్లా కలెక్టర్ అంట. ప్రియమైనటువంటి దేవుడు, ఒక పరిచర్య చేయాలంటే అది ఆశ నీకు ఉండాలా. రాంగ్లోనే ఒక టమాటా పోయింటో ఏడు కోసుకుంటాం అంటే ఇక పని చేయకుండా ఉంటాం అర్థం. మా పౌలన్న ఆయన ఉన్నాడు, దానిలో గారు మనందరినీ సేవకు తీసుకెళ్తే గ్రానైట్ రాళ్ళు తీసుకొచ్చాడు. దాని పక్కన గ్రానైట్ రాళ్ళు తీసుకొస్తే ఎత్తపోయి దాన్ని ఏం చేసాడు, ఇట్ట పడేశాడు, పగిలిపోయింది. ఆయన అన్నాడు, అరే నీకు ఎత్తటం ఇష్టం లేకనే పగల కొట్టావు, అందుకోసం నేను ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఇమ్మీడియట్గా వెళ్ళిపోకుంటారు, ఛార్జ్ ఇచ్చి పంపించేశాడు. పోతే ఒక రాయితో పోయింది, మొత్తం పగలగొట్టేటట్టు ఉన్నాడని చెప్పేసి. పోతే ఒక రాయితో పగిలితే పర్వాలేదు, అన్ని రాళ్ళు పగల కొడతాడని. మన దేవుని పని చేసేటప్పుడు ఇష్టకరంగా చేయాలి, కష్టతరంగా కాదు, ప్రేమతో చేయాలి. ప్రేమ కలిగి చేస్తే నీ కథను మార్చగలిగే దేవుడు. ఆమె నీ స్థితిని మార్చగలిగే దేవుడు. కథ అంటే స్థితే, తెలుసా? ఏదో బుర్ర కథ మరో కథ కాదు. నీ కథ అంటే నీ స్థితి, దీన స్థితి, సంపూర్ణ స్థితి.
నువ్వు దీన స్థితిలో ఉన్నా అలాగే ఉండాలి, సంపన్న స్థితిలో ఉన్నా అలాగే ఉండాలి. కొంతమందికి అన్నీ ఉన్న ఆకంట అనికి మనికి ఉంటుందంట. ఏమీ లేని ఏమండి భోజనం పెట్టుకోండి ప్లేట్లో, అది కదలదు. భోజనం పెట్టకూడదు, దాన్ని వదిలేయండి. అబ్బో ఎగిరి పడుతుంది ఫ్యాన్ గాలికి ఎగిరి పడుతూ ఉంటుంది. మన చరిత్ర అలా ఉండకూడదు, దీవించబడాలా. మందిరంలో నాటబడిన మొక్కలాగా నువ్వు ఆశీర్వదించబడాలి అంటే వినయ విధేయతలు ఉండాలి. నీ కథ మార్చగలిగాలి. అని చాలా మంది అబ్బా వాళ్ళ చరిత్ర మార్చగలిగింది. మనుషులు ఎవరు మార్చలేరండి, మనుషులు ఎవరు మార్చలేరు. నేను చెప్తున్న సంగతి ఏంటంటే 98లో మన పరిస్థితులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇక ముందు ఎలా ఉంటుంది, ఇక జరగబోయే పరిస్థితి ఎలా ఉంటుంది, వీటన్నిటిని ఒకసారి ఆలోచన చేసుకొని ప్రార్థన చేయి. దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతలు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అంతకంటే మనం చేసేది ఏమి లేదు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మా కథ మార్చగలిగే దేవుడు మీరే. దీన స్థితి, సంపన్న స్థితి, ఏ స్థితిగతులైనా మార్చగలిగిన దేవుడు మీరే. మా సంఘాన్ని, సంఘ బిడ్డలను, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించు, దీవించండి, బలపరచండి, కృప చూపండి. నీ బిడ్డలు చేస్తున్న పని బాటలో తోడుగా ఉండండి. వారి కష్టార్జితాన్ని నీరు కట్టి ఫలింపచేసి ఈ దినం మొదలుకొని మరలా ఆదివారం వచ్చేంత వరకు, పునరుత్థాన దినం వచ్చేంత వరకు నీ బిడ్డలను సజీవ లెక్కలో ఉంచి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. నాగేంద్రమ్మ అక్క భర్త గారి కోసం చిన్న ప్రార్థన